నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. జనార్దన్ రెడ్డి ఇంట్లో తక్కెలపల్లి రవీంద్రరావు ఉంటున్నారు. దీంతో రవీంద్రరావు ఇంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బుందంటూ సమాచారం వచ్చిందని అన్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. నోటి మాటతో ఎలా రైట్స్ చేస్తారంటూ ఇటు తక్కెలపల్లి మండిపడుతున్నారు. ఇంటి మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ఆయన కంప్యూటర్ను కూడా చెక్ చేశారు. తనిఖీల అనంతరం ఇంటిని చిందరవందర చేసేశారంటున్నారు తక్కెలపల్లి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మర్రి జనార్దన్ రెడ్డి సైడ్ ఆఫ్ ద హోమ్ అయితే ఉన్నాము. ఒకసారి పైకి వెళ్ళి చెక్ చేద్దాం. అధికారులు అసలు ఏం చెక్ చేశారు, వాళ్ళకి ఏం లభించినాయి అనేది కూడా ఒక్కసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీలు అయితే సో ఇంకా ఈ చర్చలు అయితే చేస్తా ఉన్నారు. కింద అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, సో ఇదంతా అంటూ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, తనిఖీల అనంతరం ఇది మర్రి జనార్దన్ రెడ్డి సో ఇంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అల్మారాస్ కావచ్చు, సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళ బట్టలు కావచ్చు, ఇతరత్ర సామాగ్రికి సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. సో కేవలం ఇదంతా కూడా డైవర్షన్కు సంబంధించినటువంటి పాలిటిక్స్ చేయడానికే ఇదంతా చేస్తూ ఉన్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అడ్డుకోవాలి. అలాగే ముఖ్యంగా 3 రోజులు మాత్రమే ఈ ఎలక్షన్ ప్రచారానికి గడువు ఉండడంతో సో దాన్ని పూర్తిగా ఏదైనా ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా చేసేందుకు ఈ మొత్తం తనిఖీల కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నట్టుగా అయితే ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఎస్, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ స్లిప్పులు కావచ్చు, సో ఇదంతా కూడా ఎలక్ట్రల్ రోల్ 2025 S29 తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇటు దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయన్నట్టుగా కూడా అధికారులు సెర్చ్ చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. బట్ ఏ ఆధారం కానీ లేకపోతే ఏ డబ్బు కానీ నగదు కానీ దొరకకపోవడంతో అధికారులు తిరిగి వెళ్ళిపోయినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా సో మనకి ఒక్కసారి ఇంకొక బెడ్రూమ్లో కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అనంతరం తనిఖీల అనంతరం అయితే సో ఇంటి పరిస్థితి అయితే ఇలాగుందని చెప్పొచ్చు. పూర్తిగా ఏమీ దొరకలేదు. కేవలం ఇక్కడ తక్కిళ్ళపల్లి రవీందర్రావు అప్పుడప్పుడు వచ్చి అంటే హైదరాబాద్కి వచ్చి ఉన్నప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడం కోసం వచ్చేవారంటూ కూడా జనార్దన్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఆయన బట్టలు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు మాత్రమే ఇక్కడ ఉంటాయి, కేవలం ఆయన వస్తువులు మాత్రమే ఉంటాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏమీ దొరకలేదు, కేవలం పాత బనియన్లు మాత్రమే దొరికాయంటూ కూడా మర్రి జనార్దన్ రెడ్డి అయితే మనకి చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇతర సామాగ్రి ఏదైతే ఆయన ఆఫీస్ ఫర్నిచర్ కావచ్చు, బెడ్రూమ్లో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, సో అదంతా కూడా చిందరవందరగా పడేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తక్కెలపల్లి రవీంద్రరావుతో పాటు మర్రి జనార్దన్ రెడ్డి అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అప్పుడప్పుడు వచ్చి ఉన్నటువంటి ఈ ఇంటిని తనిఖీ చేయాల్సినటువంటి అవసరమే ఉంది. అసలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఈ ఇల్లుకు సంబంధమే లేదు, ఇది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అలాంటి దానికి ఎందుకు ఇక్కడ సో అసలు తనిఖీలు చేయవలసి వచ్చిందంటూ కూడా రవీంద్రరావు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం రవీంద్రరావు గారు ఉండేటువంటి రూమ్లో అయితే ఉన్నాము. సో పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఆయన బ్యాక్ ప్యాక్ కావచ్చు, అదంతా కూడా ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి అధికారులు అయితే తనిఖీ చేసి పూర్తిగా ఏమీ దొరకలేదంటూ కూడా వెళ్ళిపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అటు జనార్దన్ రెడ్డి అలాగే దానికి సంబంధించినటువంటి ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అసలు ఏమీ దొరకనప్పుడు ఎందుకు వచ్చారు, అసలు ఓరల్ కంప్లైంట్ మీద ఒక నోటి మాటతోని ఎందుకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సెర్చ్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఎందుకు వచ్చారు, ఎందుకు సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్ బిగ్ టీవీ హైదరాబాద్ నుండి.